దేవుడు ఇశ్రాయేలీయులను ఎందుకు శిక్షించాడు? ఈ భూమి మీద దేవుడు శిక్షలు అమలుపరిచిన జనాంగం ఏదైనా ఉందంటే వాళ్ళు ఇశ్రాయేలు జనాంగమే. మరి మనకి అలాంటి పరీక్షలు దేవుడు పెట్టలేదు. ఈ భూమి మీద వారితో పాటు సమకాలికులుగా ఉన్న అనేక జనాంగాలు ఉన్నాయి. సమకాలికులు ఏమండి? కల్దీయులు ఉన్నారు, యెబూసీయులు, గిర్గాషీయులు, హవ్వీయులు, ఎదోమీయులు ప్రక్కన వాళ్ళకు సహోదరులు, తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు. ఈ జనాంగాలను దేవుడు అంతగానే శిక్షించలేదు. కానీ తన పిల్లలని ఎవరినైతే దేవుడు అన్నాడో వారిని ఎక్కువగా దేవుడు శిక్షించినట్టు ఎన్నో శిక్షలు వారిలో అమలు చేసినట్లు మనం చూడగలం. ఎందుకు వారికి ఎందుకు శిక్షలు దేవుడు అనుగ్రహించాడు, వారినే దేవుడు ఎందుకు శిక్షించాడు అన్నది ఈరోజు ఈ పాఠంలో మనం చూద్దాం. ప్రియులారా, బైబిల్ ఒక మాటను మనం చూద్దాం. సామెతలు గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనాన్ని. సామెతలు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అందరూ తీయండి. సామెతలు గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. 14 చదువు. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అంటే పిల్లవాడిని తండ్రి ఖచ్చితంగా శిక్షించాలి. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. ఇది దేవుని కాన్సెప్ట్. ఎవరైతే పిల్లలుగా భావించబడ్డారో, ఎవరైతే తన పిల్లలని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో వారే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థమే దేవుని కుమారుడు అని అర్థం. ఈ ఇశ్రాయేలీయులు వృద్ధి చెందింది యాకోబు గర్భము నుండి, అబ్రహాము దగ్గర నుండి యాకోబు దగ్గర విస్తరించారు. యాకోబుకు దేవుడు పెట్టిన మరో పేరే ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుని కుమారుడు అని అర్థం. కనుకనే దేవుడు తన పిల్లలను శిక్షించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ వాక్యమే జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన మాట ప్రకారం, నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. అదేంటండి, కొడితే చావకుంటాడేంటి? అవును, నీ కడుపున పుట్టిన పిల్లలను నువ్వు బెత్తముతో దండించాలి, అప్పుడు వాడు చావడు అంటున్నాడు. అదేంటండి, కొట్టి చంపేస్తారు కదండి. ఏమండి, తండ్రి పిల్లలు చావాలని కొట్టడు. ఏ తండ్రి పిల్లలు బాగుపడాలని కొడతారు. ఏమండి, పిల్లలు బాగుపడాలని కొడతారు. దేవుడు కూడా ఇశ్రాయేలీలను అలాగే శిక్షించాడు అని మనము ఈ పాఠంలో మనం గ్రహించవచ్చు. ఏమండి, ఈ పాఠంలో మనం గ్రహించవచ్చు అద్భుతమైన మాట. ఏమండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అన్నాడు. ఏమండి, ఇదే సామెతల గ్రంథంలో. ఏమండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు అంటాడు. ఏ అధ్యాయము వచ్చేసరికి 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు అన్నాడు. ఏమండి, ఇంకో మాట కూడా, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు అనే ఉంటుంది మాట. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము
7వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఎంత స్పష్టంగా ఉందండి. అంటే దేవుడు ఎవరినైతే తన కుమారులుగా భావిస్తాడో వారిని అందరినీ శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? శిక్షలో పాలు పొందకపోతే దుర్బీజులే తప్ప కుమారులు కాదు అన్నాడు. దుర్బీజులు అంటే తండ్రి ఎవరో తెలియని వారు అని అర్థం. ఏ బీజము నుండి వచ్చారో తెలియని వారు దుర్బీజులు. వాళ్ళని ఎవరు శిక్షించరు. అలాంటి వారు దొంగలుగా, తోడుబోతులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, నేరస్తులుగా జైళ్ళలో కనిపిస్తారు. ఎందుకో తెలుసా? వారిని పెంచేవారు లేరు. అదే తండ్రి ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని ఏం చేయాలి? చక్కని బాటలో వేయాలి. తండ్రి పిల్లల్ని గమనించాలి, తల్లి పిల్లల్ని గమనించాలి, వారి ప్రతి మొమెంట్ను గమనించి వారిని శిక్షించాలి. ఇది దేవుడు బైబిల్లో చెప్పిన ఆజ్ఞ. మరి ఇలా చెప్పిన దేవుడు ఆయన ఇశ్రాయేలీలను అలానే ప్రేమించాడు కాబట్టే శిక్షించాడు. ప్రేమించిన వాడే మేలు కోరి గాయము చేస్తాడు, పగవాడే లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఏమండి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లు ఆయనకు భయపడినట్టును నీ దేవుడని యెహోవా ఆజ్ఞను గైకొనవలెను. చూడండి ఎంత స్పష్టంగా ఉంది బైబిల్. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోవాలి. ఇశ్రాయేలులతో చెప్తున్న మాట అండి ఆ రోజు. ఈరోజు మనతో చెప్తున్న మాట. దేవుడు మనల్ని కుమారులుగా భావించాడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడు. ఒకనాడు ఇశ్రాయేలీలను శిక్షించాడు. ఎలా శిక్షించాడో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందండి. ఆశ్చర్యం వేస్తుంటే అంటే దేవుడే వారికి శిక్షణ విధించాడు. ఎలాంటి శిక్ష అంటే దేవుడే ఆకలి రప్పించడము, దేవుడే అన్నం పెట్టడం, దేవుడే వారికి శిక్షలు విధించడం. ఎందుకంటే వాళ్ళని శిక్షలో ఉంచి వారిని పాతాళానికి వెళ్లకుండా వారికి దేవుడు భయము నేర్పుతున్నాడు. అదే అంటున్నాడు, ఆయన భయము. చూడండి, ఆయన భయము. అక్కడ అదే వచనంలో ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. ఇది దేవుని కాన్సెప్ట్ అండి. దేవుడు వారిని భయపెడుతున్నాడు, వారిని శిక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఆజ్ఞలలో నడుచుకోవాలి. లేదంటే ఆజ్ఞలు తప్పి నడుచుకుంటే వాళ్ళు వెళ్ళేది పాతాళానికి, నిత్యాగ్నిదండానికి, నరకానికి. అది కదా దేవుని ఉద్దేశం. మనం కూడా అంతే కదండి. మన పిల్లలు చదవాలి. వాడు ఎందుకు చదవాలి? చదివితే వాడు బాగుపడతాడు, చదువులో ఏదో కొంచెం జ్ఞానం వస్తుంది, మంచి మర్యాద నేర్పుతారు అని మనం భావిస్తాం. అందుకే చదువుకు పంపిస్తాం. చదువు పంపించకపోతే ఏమైపోతారు పిల్లలు? ఊరిలో ఉన్న అన్ని చెడులన్నీ నేర్చుకుంటాడు. వాడు పాడైపోతాడు, వాడు చేతికి దక్కడు, వాడు ఎదురు తిరుగుతూ ఉంటాడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు ముద్దండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ముద్దు. పిల్లలు పెరుగుతూ ఉంటే తల్లిదండ్రులకు భయం పుడుతూ ఉంటుంది. తెలుసా? భయం. యవ్వనంలో ఉన్న తల్లిదండ్రులకు ఖచ్చితంగా యవ్వనంలో ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు లోపల భయం పుడుతూ ఉంటుంది. అంటే జాగ్రత్త పరులైన తల్లిదండ్రులకు పిల్లల పట్ల జాగ్రత్త లేదనుకోండి, ఇంకా భయం ఎందుకు ఉంటుంది? పోని అనుకున్న వాళ్ళకి ఏం భయం ఉండదండి. కానీ నిజంగా నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకునేవారు భయపడతారు. ఇప్పుడు చిన్నపిల్లలు అన్న వారికి భయమే ఉండదు. తల్లిదండ్రులుగా కన్నా మనము భయపడుతూ ఉంటాం, ఏ తప్పటడుగులు వేస్తారు అని. ఇది మీకు అర్థమవుతే మనకంటే ఎక్కువ భయపడింది దేవుడు.
దేవుడు భయపడతాడు. అందుకే భయము నేర్పుతున్నాడు ఆయన. నా పిల్లలు నాకు కాకుండా పోతారు, నా పిల్లలు నాకు కాకుండా పోతారని దేవుడు భయపడి వారిని శిక్షిస్తున్నాడు. ఎలా శిక్షించాడు? ఎవడు 8వ అధ్యాయం మొదటి వచనం, వాక్య భాగం ఇదే చదివారు కదా. 8వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఏమండి, మోషే గారి ద్వారా దేవుడు చెప్తున్నమాట. అప్పటికి ఇశ్రాయేలీయులు ఏమండి పాలు తేనెలు ప్రవహించు కనాన దేశానికి వెళ్ళలేదు, ఇంకా అడుగు పెట్టలేదు. అక్కడికి వెళ్ళకముందే ఆ దేశ పరిస్థితిని దేవుడు అంచనా వేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మదించి నన్ను మరిచిపోతారు, మదించి నాకు దూరం అయిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారని దేవుడు ముందుగానే భావించి పదే చెప్తున్నాడు. అప్పటికి ఇది 2వసారి బోధిస్తున్నది. ద్వితీయ ఉపదేశ కాండం. ఈ పుస్తకం పేరే ద్వితీయ ఉపదేశం. ద్వితీయం అంటే 2వ ఉపదేశం. 2వసారి ఉపదేశిస్తున్నాడు మోషే గారి ద్వారా. ఏమంటున్నాడు? మీరు ఆ బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచి నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అరణ్యంలో నిన్ను అణిచాను నేను. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించి దేశానికి అడుగు పెట్టబోతున్నారు, ఇక బోర్డర్లో ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు, నిన్ను అణిచాను నేనే. అదేంటండి అణచడం అంటే? బుద్ధి రావాలి వాళ్ళకి, శిక్షించాలి వాళ్ళని. ఎందుకంటే వెళ్ళబోతున్న దేశము చాలా గొప్పది, ఆ దేశం యొక్క ఆహారము చాలా మంచిది, తిన్న తర్వాత తిని మదిస్తారు, నన్ను మరిచిపోతారని దేవుడు పదే బాధపడ్డాడు. అందుకే చెప్పాను, యవ్వనస్తులున్న తల్లిదండ్రులకు పిల్లల్ని చూసినప్పుడు ఒకవైపు వాళ్ళని చూసి ఆనందం, ఒకవైపు భయం. అందుకనే ఒక అయ్య చేతిలో బిడ్డను పెట్టేంతవరకు తండ్రికి ఎలా ఉంటుందో తెలుసా? నిజమైన తండ్రికి ఎలా ఉంటుందో తెలుసా? గుండె భారం దిగిందని ఆ మాట అందుకే అంటారు. ఎందుకంటే సమాజం బాగాలేదు. అలాగే కొడుకు వీడైనా గొప్పోడు అంటే వీడు ఏ పనికి మాలిన దాన్ని కోడలుగా తీసుకొస్తాడు ఏమోనని ఉన్నవస్తాను చెప్తాం, అంతే కదండి. ఏ పనికి మాలిన దాన్ని తీసుకొస్తాడు కోడలు, కానీ యవ్వనంలో ఉన్న కొడుకును చూసి తల్లిదండ్రులు భయపడతారు. ఆ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నాకేంటి, నా ఇండివిజువాలిటీ నాకు కావాలి, నా వెనకాలంతా మా నాన్న ఉండకూడదు, నాకంటూ ఇండివిజువాలిటీ కావాలి, బొమ్మరిల్లు పాదరు నాకు వద్దు. అదే కదండి మన మనసు, బొమ్మరిల్లు పాదరు వద్దా? అసలు పాదరు లేకపోతేనే నీ బ్రతుకంతా శూన్యం. బొమ్మరిల్లు పాదరు వద్దా? ఏ పాదరు కావాలి? పనికి మాలిన పాదరు కావాలి, కానీ రోడ్డు మీద విడిచిపెట్టేవాడు కావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటారు. పిల్లలు బాగు కోరి, ఇది నీకు అర్థమవుతే దేవుడైన యెహోవా కూడా తండ్రి. ఇశ్రాయేలీయులు ఆయనకు పిల్లలు అన్నాడు, ఈరోజు మనకు పిల్లలు, మనం ఆయనకు పిల్లలం. ఆయన వారిని ఏం చేశాడట అరణ్యంలో? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణిచి నిన్ను అనుచుని నిమిత్తము అరణ్యములో ఎన్ని సంవత్సరాలట? 4 రోజులు కాదు, అరణ్యంలో 40 సంవత్సరములు తిప్పాడు ఆయన. తిప్పేటప్పుడు దేవుడు కొన్ని ప్లాన్లు సిద్ధం చేశాడండి, కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశాడు. దేవుడు వేసిన ప్రతి ఒక్క పరీక్షలో, ప్రతి అణిచివేయడంలో, వాళ్ళకి ఆకలి కలిగించడంలో కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. దేవుడు ప్రణాళిక లేకుండా ఏం చేయలేదు. ఒక ప్లాన్ ప్రకారం ఇశ్రాయేలీయులలో తన యొక్క అద్భుతాలు వాళ్ళ హృదయంలో నిలిచిపోవాలని ఆ ప్లాన్ ఎందుకు చేశాడో ఈరోజు చదువుతుంటే అర్థమవుతుంది. ఎంత మంచివాడండి దేవుడు. దేవుడు మనసంతా తన పిల్లల మీదేనండి. అది దేవుని మనసు, మనకు అర్థం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ చదువుదాం. నెక్స్ట్ మనం చదివితే 3వ వచనం. అందరూ బైబిల్ చూడండి, దయచేసి అందరూ బైబిల్ చూడండి. దేవుని మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం.
వచ్చిన ఈ గంట దేవుని మనసును మనం వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హృదయం నీ వాక్యంలోకి వెళ్ళాలి, వెళితేనే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. చదవండి. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి, చూడండి మళ్ళీ ఇక్కడ కూడా, ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఏమండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎవరు చెప్తారో చూద్దాం. మీ నాలెడ్జ్, మీ మెదడుకు మేత అంటారు కదండి. ఒక ప్రశ్న వేస్తాను, ఎవరు చెప్తారు? సూపర్, నా పిల్లలు వెరీ గుడ్ అనుకుంటాను. చాలా జాగ్రత్త నా ప్రశ్న. నా ప్రశ్న ఇందులోనే, ఇప్పుడు చదివిన దాంట్లోనే, దేవుడు ఇశ్రాయేలీయులను మన్నాతోనే ఎందుకు పోషించాడు? ప్రశ్న మరొకసారి, ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆహారం ఇచ్చి పోషించవచ్చు కదా, గోధుమలు ఇచ్చి పోషించవచ్చు కదా, యవలనిచ్చి పోషించవచ్చు కదా. ఏమండి, ప్రక్కనున్న దేశాల దగ్గర దోపుడు సొమ్మును తెచ్చి పోషించవచ్చు కదా. మన్నాతోనే ఎందుకు పోషించాడు? ఆన్సర్ టక్కీమని చెప్పాలి. ఎవరు చెప్పారు? ఓకే, కొంచెం రిలేటెడ్గానే చెప్పావు. ఇంకెవరైనా చెప్పగలరా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. నాకు కరెక్ట్గా ఆన్సర్ అవ్వాలి. ఈ ప్రశ్నకి కరెక్ట్గా ఆన్సర్ అక్కడే ఉంది. ఆన్సర్ అంటే నేను అడుగుతున్న ప్రశ్నను మీరు కరెక్ట్గా కనెక్ట్ చేయాలి. ఆహారము, రైట్ ఆన్సర్. నరేష్ కూడా చెప్పాడు, నిజమే. చూడండి, అదే అక్కడే ఉంది ఆన్సర్. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. అది కాన్సెప్ట్. మన్నాను దేవుడు ఇవ్వడానికి ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే, అప్పటి వరకు ప్రజలలో ఉన్న మనసు ఏంటంటే, మనిషి బ్రతకాలంటే ఆహారము కావాలి. నిజమే, దేవుడు పెట్టిందే 3 పూటలు ఆహారం తిండా, అప్పుడే బ్రతుకుతామండి. 3 పూటలు తినకపోతే మూటగట్టి సమాధిలో వేస్తారు, ఎందుకంటే చచ్చిపోతాం. ఆహారం వలననే మనిషి బ్రతుకుతాడనే కాన్సెప్ట్ ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. కానీ దేవుడు మాట వలన కూడా బ్రతుకుతారు అని తెలియచేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న కాన్సెప్టే మన్నా. అదేనా? అదే కదా. మరోసారి 3వ వచనం, ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియుటకు ఆయన నిన్ను అణచి. మరి చూడండి, ఇది మళ్ళీ మన్నా ఇచ్చే ముందు కూడా దేవుడు వాళ్ళు ఎలా చేశాడంటే అణచి. ఎలా అనిచాడంటే, బాగా ఆకలి అయ్యేదాకా అన్నం పెట్టలేదు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. లక్షల మంది నడుచుకుంటూ ప్రయాణం చేసుకుంటూ కనానుకు వెళ్ళాలి వాళ్ళు కదా. ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం ఎక్కడిది? లక్షల మందికి ఎవరిస్తారు? వారికి బాగా ఆకలి అయ్యేదాకా దేవుడు ఉన్నాడు. అది అణచడం అంటే. ఇప్పుడు బాగా ఆకలి అయినప్పుడు వీరు ఎలా స్పందిస్తారు? వీరు ఏం మాట్లాడతారు? వీరు నా మీద నమ్మకం పెట్టుకొని, నా మీద విశ్వాసంతో దేవుడు నాకు ఆహారం అనుగ్రహిస్తాడు కదా అనుకుంటారా? లేదా నా మీద సనుగుతారా? లేదా నేను నియమించిన నాయకుడైన మోషేను ఇబ్బంది పెడతారా? ఇది దేవుడు పరీక్ష. వాళ్ళు ఏం చేశారు తెలుసు కదా. ఈ అరణ్యంలో మమ్మల్ని ఆకలితో చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా అంటారు. ఎవరిని? నాయకుడైన మోషేని. అందుకనే ఆహారం ఉంటేనే బ్రతుకుతారనే ఈ కాన్సెప్టు తీసివేయాలి. ఆహారం లేకపోయినా దేవుడు పోషించగలడు. ఏమండి, ఆకాశం నుండి కురిపించిన మన్నా అది మానవులు తినేది ఆహారము కాదు. ఎవరు పండించలేరు మన్నాను. భూమి మీద ఎవరు పండించగలరా? నాడు కానీ నేడు కానీ మన్నాను భూమి మీద ఎవరైనా పండించగలరా? అంటే మనుషులు తినే ఆహారం కాదు, అది దేవదూతలు తినే ఆహారము అన్నారు. అంటే దేవుని మనసు మనకు అర్థం కావాలి. మనుషులు ఆహారం వలనే బ్రతుకుతారనే ఆలోచనలో ఉన్నారు. మనిషిని పుట్టించిన దేవుడు మనిషిని ఎలాగైనా బ్రతికించగలడు. అప్పుడే పుట్టిన బిడ్డకి ఏం కావాలంటారు మన వాళ్ళు?
అప్పుడే పుట్టిన బిడ్డకి ఏం కావాలంటారు? తల్లి పాలు శ్రేష్టము, తల్లి పాలు ఆరోగ్యము, తల్లి పాలు ఆహారము అంటారు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డకి దేవుడు కలిగించిన గాలి అవసరమని ఏ బడిలో అయినా ఏ పుస్తకాలు నేను చెబుతున్నారా, చదువుతున్నారా? గాలి కావాలి కదండి ముందు. గాలి ఏ ప్రభుత్వం ఇచ్చింది? గాలి ఏ ప్రభుత్వాలు ఇవ్వగలరు? గాలి ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడు. అప్పుడే పుట్టిన బిడ్డకు కావలసింది మొదట గాలి, తర్వాత కావాల్సింది తల్లి పాలు. కాన్సెప్ట్ అంటే మనుషులు ఎలా ఆలోచిస్తారంటే మనిషి నుండి వచ్చే ఆహారం వల్లనే మనుషులు బ్రతుకుతారని ఈ కాన్సెప్ట్ తీసివేయాలని దేవుడు చెప్పిన, ఏమంటే మీరే కానీ మీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఎందుకు దేవుడు వీళ్ళని మాటి మాటికి అనుస్తున్నాడు? ఎందుకు దేవుడు వీరిని మాటి మాటికి అనుస్తున్నాడంటే ఏమండి, ఎందుకు ఇంతగానో అణిచి వాళ్ళకి ఆకలి రప్పించినాక అన్నం ఎందుకు పెట్టాలి? ఇది కూడా మనం ప్రశ్నించాలి, ఆలోచించాలి. దేవుడు ఇశ్రాయేలీయులకు బాగా ఆకలైనప్పుడే అన్నం ఎందుకు పెట్టాలి? 16వ వచనం చదువు. 16వ వచనం. తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. చూడండి, అక్కడే మాటలు ఆన్సర్ ఉంది. తుదకు నీకు మేలు కలుగుటకు అన్నాడు. అంటే దేవుడు వారిని శిక్షించడంలో, దేవుడు వారిని అణచడము వెనకాల ఉద్దేశం ఏంటో తెలుసా? వాళ్ళకి మేలే. ఇక్కడ మేలేముందండి? మేలుంది. ఇక్కడ మేలుంది. ఎలా మేలుంది? వాళ్ళు దేవునిని నమ్మితే, దేవుడు మమ్మల్ని పోషిస్తాడని విశ్వసిస్తే, దేవుడు వాళ్ళకి ఇవ్వబోయే, ఏమండి, దేవుడు వాళ్ళకి ఇవ్వబోయే ఆ దేశం ఎంత గొప్పదో ఇక్కడ రాయించాడండి. ఎంత గొప్పది ఏమండి? 4వ వచనమా 7 నుండి చదువుదాం. ఆ దేశం గొప్పతనం చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది ఆ దేశం ఎలాంటిదట? నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. ఎలాంటి దేశం అట? భూమి మీద మంచి దేశం అండి. అప్పటికి ఈ భూమి మీద ఆరిన నేల మీద మంచి సారవంతమైన నేల కలిగిన దేశము, నీటి ఊటలు కలిగిన దేశము. ఏమండి, నీరుంటేనే కదండి మానవ మనుగడ కొనసాగుతుంది. ఏమండి, ఐగుప్తు డెవలప్ అయిందంటే ఈజిప్టియన్ అండి ప్రపంచంలో మొదటి నాగరికత కలిగిన దేశం. నాగరికత అంటే డెవలప్మెంట్ అండి. ఏమండి, మొట్టమొదటి నాగరికత కలిగిన దేశం ఐగుప్తు. ఆ ఐగుప్తు దేశము అభివృద్ధి చెందడానికి ఐగుప్తు దేశం ఎక్కడుందో తెలుసా? నైలు నది ఒడ్డున. దానిని నైలు నాగరికత అన్నారు. మన భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏ నది? సింధు నది. సింధ్ ఈజ్ నౌ హిందూ అన్నారు. అందుకే హిందూ దేశం అని. సింధుని బ్రిటిష్ వాళ్ళు సింధు అని పిలవడం రాక వాళ్ళు హిందూ అన్నారు. అందుకనే హిందూ దేశం అది. సింధు నది పరివాహక ప్రాంతంలో భారతదేశం అది. ఏమండి, సింధు నది పరివాహక ప్రాంతంలో భారతదేశం అభివృద్ధి చెందింది. అంటే నీళ్ళు ఎక్కడుంటాయో, నీటి ఊటలు ఎక్కడుంటాయో అక్కడ మనిషి నివాసం ఏర్పాటు చేసుకుంటాడు, అక్కడ ఇల్లు కట్టుకుంటాడు. ఎందుకంటే పంటలు పండాలి, ఊట ఉండాలి. ఇది దేవుని కాన్సెప్టు. కనుక దేవుడు ఈ దేశాన్ని, ఎంత గొప్ప దేశం అంటే అది, ఏమండి, ఆ మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీకు నీటి వాగులను, లోయలలో నుండి, ఎక్కడున్నట్టు లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములను కలిగిన దేశము. పోనీ అక్కడ ఏమేమి పండుతాయి? 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. ఇంకో మాట చెప్పాడు 9వ వచనం. కరువు అనకుండా నీవు ఆహారము తిను దేశము. ఇంకా అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని ఆగుదాం. ఈ దేశం యొక్క గొప్పతనం అండి. ఈరోజు అలా ఉందంటే లేదండి, ఇప్పుడు ఎడారి. అందుకనే ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు,
క్రైస్తవుల మీద పడి అరిచే ఒక ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆయన పేరే దాస్. ఆయన ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేల్ దేశం ఎడారి దేశం అండి అంటారు. అవును, ఇప్పుడు ఎడారే. కానీ వన్స్ అపాన్ ఎ టైం, ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నప్పుడు ఆ దేశం యొక్క గొప్పతనం ఇది. ఇప్పుడు ఎడారికి ఎందుకు మారిందంటే, అక్కడ పంపించిన దేవుని పిల్లలు బాగలేనప్పుడు ఆ దేశాన్ని ఎందుకు దేవుడు కాపాడతాడు? ఇప్పుడు ఎడారి రాళ్ళు కల దేశం. ఒకప్పుడు ఆ దేశం కరువు అనకుండా బ్రతికే దేశం. నిజమండి. అంత మంచి దేశాన్ని దేవుడు వారికి ఇస్తే వారెక్కడ తిని మదించి నన్ను మరిచిపోతారని దేవుడు ఎంతో ముందు జాగ్రత్త వహించాడండి. ఏమండి? 12వ వచనం నుంచి చదువుదాం. 11 నుండి చదివితే బాగుంటుందా? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో. అది మరిచిపోతారనే దేవుడు ముందుగానే దేవుడు వారికి పాఠం నేర్పుతున్నాడు. అంతే కదండి. మంచిది ఇచ్చేటప్పుడు చాలా పరీక్షలు పెడతారండి. మంచి భర్త కావాలంటే, లేదా మంచి కోడలు రావాలంటే ఏం చేస్తారు? మంచి ఇంటికి ఒక కోడలుగా అమ్మాయి వెళ్ళాలంటే ఆమెను ఎన్ని పరీక్షలు పెడతారంటే, ఇప్పుడు ఒక మంచి ఇల్లు అండి, అందులో కోడలుగా రావాలి. అప్పుడు ఎలాంటి కోడలు రావాలి? ఇల్లంతా కుంపట పెట్టి కాల్ చేసి కోడలు ఆ ఇంటికి రాకూడదు, ఎందుకంటే ఇల్లు సర్వనాశనం అయిపోద్ది. ఎలాంటి కోడలు రావాలి? మంచి కోడలు రావాలి. అప్పుడు మంచి కోడలు రావాలంటే ఏం చేయాలా? ఎన్నో పరీక్షలు పెట్టాలి ఆవిడకి. అంటే మంచి ఇంట్లోకి ఎవరు రావాలి? మంచి కోడలు రావాలి. బగ్గున నొప్పి పెట్టేవాళ్ళు వద్దు. ఇప్పుడు దేవుడిస్తున్న మంచి దేశంలో మంచి పిల్లలు తిని మదించి కడుపార తిని మదించి మరుతురేమో. దేవుడు ముందుగానే ఆలోచించాడు, అమ్మో నా పిల్లలకి మంచి దేశం ఇస్తున్నప్పుడు వాళ్ళని మంచివారిగా సరిదిద్దాలి. ఏమండి? ఒక కలెక్టర్ ఉద్యోగం, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ అవ్వాలంటే ఆ కలెక్టర్ ఉద్యోగానికి ఎవరు అర్హులో తెలుసా? ఐఏఎస్ పాస్ అవ్వాలి కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, అందులో పాస్ అవ్వాలి. ఆ పాస్ అయిన వాళ్ళు కలెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎలా కలెక్టర్ అయ్యారో ఒకసారి వాళ్ళని కెలకండి. మీడియా వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు కొత్త కలెక్టర్లను, మీరు దీన్ని ఎలా సాధించారంటే ఆయన అంటాడు, 18 గంటలు చదివాను, సరిగా తినలేదు, తాగలేదు, పెళ్ళిళ్ళు ఫంక్షన్లన్నీ బంద్, చదువుడే చదువుడు. ఒక సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించాను. ఎందుకంటే ఇంత కష్టం ఎందుకండి కలెక్టర్కి అంటే? కలెక్టర్ జాబ్ ఏమనుకున్నారు? ఒక జిల్లాకి కలెక్టర్ అంటే జిల్లా మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. ఆ జిల్లాకి ఆయన తండ్రి. ఆ కలెక్టర్ గారు ఆధీనం మేరకు, కలెక్టర్ గారు ఆర్డర్ మేరకు ఎంఆర్ఓలు పనిచేయాలి, పోలీసు వారు పనిచేయాలి, ఎస్పీ పనిచేయాలి. ఏమంటే వీళ్ళందరూ ఆయన కిందే పనిచేయాలి. అక్కడికి ఆ పోస్టుకి అర్హుడు ఎవరో తెలుసా? కష్టపడే తత్వం కలిగిన వాడై ఉండాలి. వాడు కష్టపడి చదవాలి, వాడికి జ్ఞానము తెలియాలి, వాడు అన్నం నీరు కూడా మానేసి అవసరమైతే వాడు ఎక్కడో హాస్టల్లో ఉండలే, ఎక్కడో ఉండి గంటలు చదవాలి, ఒక అవగాహన పెంచుకోవాలి. ఈ జిల్లాని నేను ఎలా పరిపాలించాలో జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. అలాంటి వాడు ఎలా ఉంటాడు? కష్టపడే తత్వం కలిగి ఉంటాడు. అలాంటి వాడికి కలెక్టర్ జాబ్ వస్తుంది. అప్పుడు వాడు నిద్రపోడు, వాడు నా జిల్లాని ఎలా డెవలప్ చేయాలో చూసుకుంటాడు. అంతే తప్ప కలెక్టర్ జాబు నిద్రపోతోడికి ఇచ్చాడు అనుకుందా. వీడు పొద్దున వెళ్ళిపోయి కదిలేసిపోయి కలెక్టర్ ఆఫీస్కి పోయి మన జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పోయి ఏసీ వేసుకొని కాలు పైకి లేపి పడుకున్నారు అనుకో కుర్చీలో. మిగతా సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చూసి అబ్బా మన బాసే పడుకుంటే మనం మంచాలు తెచ్చుకుందని వాళ్ళు మంచాలు వేసుకొని పడుకుంటారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉన్న వాళ్ళంతా రోజు తిని ఆడ నిద్రపోతులాగా పడుకుంటే జిల్లా పరిపాలన ఎలా ఉంటుందండి? ఇప్పుడు చూడండి, ఊరియా కట్టలు లేవు. ఎక్కడో ఆగమేఘాల మీద వస్తే ఏ జిల్లా కలెక్టర్ ఆ కలెక్టర్ లారీలను పంపించి ఊరియా కట్టలు తీసుకురావాలి, ఎంఆర్ఓకి చెప్పాలి. ఎంఆర్ఓ ఆధీనంలో రైతు వేదికల దగ్గర పంచుతున్నారు. ఇదంతా ఎవరి ఆధీనంలో జరుగుతుంది? ఒక కలెక్టర్.
ఇలా పంచే సమయంలో లైన్ నిలబడి రైతులందరూ కొట్టుకొని ఎవడని చచ్చాడు అనుకోండి, ఎవరి మీదకి వస్తుంది? లోకల్ పోలీసులు అడుగుతారు, తర్వాత ఎంఆర్ఓని అడుగుతారు, తర్వాత ఎవరి మీదకి వస్తుంది తెలుసా? కలెక్టర్. ముఖ్యమంత్రి అంటాడు, కలెక్టర్ ఏం చేస్తున్నారు వీడండి అంతే. ఎప్పుడు ఇంకా దానికి ఏం చేయాలి? ఎవరైనా చనిపోతే దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కలెక్టర్ ఎలా ఉంటాడో తెలుసా? ఎలక్ట్గా ఉంటాడు. మనలాగా తిని నాకేం బాధలు లేవని పడుకోడు కలెక్టర్. నిద్రపోరండి, ఎందుకంటే మంచి జాబ్ అది. దానికంటే గొప్పది ఇశ్రాయేలీలకు దేవుడు ఇవ్వబోతున్న దేశంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు వేసే ప్రతి పరీక్షకు నిలబడి ఎలక్ట్గా వారిని చూపించి దేవుడు ప్రపంచానికి ఇలాంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా అని చూపించాలన్నది దేవుని కాన్సెప్ట్. ఏమండి, దేవుని కాన్సెప్ట్ అండి అది. ఒకసారి మాటను చూద్దాము. ఆ మాటను చూద్దాం, ఇక్కడే ఉంటుంది. ఏమండి, ఆ మాటను చూద్దాం. ఇలాంటి ధర్మశాస్త్రము కలిగిన జనులేరి అని అంటాడు దేవుడు. ఏమండి, ఆ మాటను మనం చూస్తే ఇదే ద్వితీయోపదేశకాండము ఇక్కడే ఉంటుందండి. 4వ అధ్యాయము మనం చదివాం కదా. 4వ అధ్యాయము ఏమండి 8వ వచనం చదువు. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనమేది? ప్రశ్నించాడు దేవుడు ప్రపంచాన్ని. ఏమండి, ఇలాంటి ధర్మము కలిగిన, ఇలాంటి నీతి కలిగిన గొప్ప జనమేది? ఆ రోజు ఇశ్రాయేలీలు తప్ప ప్రపంచంలో అంత నీతి కలిగిన జనము లేరు. ఎందుకంటే వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చేదెవరు? విధులు ఇచ్చేదెవరు? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడు. ఏమండి, 6వ వచనం నుండి చదువు, 6 నుండి చదువుతూ బాగుంటుంది. ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానము వివేచనలు గల జనమని చెప్పుకొందురు. అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అందుకనే నేను మీకు బోధించి ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి, మీ పిల్లలకు వాటిని బోధింపచేయండి. నేను ఆజ్ఞాపించే ఆజ్ఞలు విధులు మీరు నడవండి అని ఎందుకన్నారంటే, అలా నడిస్తే ఇశ్రాయేలీయులకు చుట్టుపక్కల ఉన్న ప్రజల నుండి వచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదే. ఇంత నీతి గల జనము, ఇంత జ్ఞాన వివేచము గల జనము గొప్ప జనమని చెప్పుకొందురు. అంటే వీరిని గొప్పవారిగా ఉంచాలన్నది దేవుని కాన్సెప్ట్ అండి. అది చెప్పుకొందురు. 7వ వచనం, ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఎంత మంచివారండి, ఎంత భాగ్యమండి. వాళ్ళ వెంట ఉన్నాడు దేవుడు. ఇలా తన ప్రజల వెనకాల నుండి తన ప్రజల బాగోగులు కోరి తన ప్రజలకు నీతి గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చి గొప్ప జనముగా, జ్ఞాన వివేచనలు గల జనముగా చూపించాలనుకున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులను. కానీ వారి చరిత్రను చూస్తే ఏమండి, వారి భవిష్యత్తును దేవుడు చూశాడు. వీరు విననోళ్ళని జనంగానే కనిపిస్తున్నారు. అందుకే దేవుడు వారికి కఠినమైన శిక్షలు వేశాడండి. ఇప్పుడు మరలా అక్కడ చదువుదాం 8వ అధ్యాయంలో. ఇప్పుడు మనం కంటిన్యూషన్ చదువుదాం 15వ వచనం. అంటే వారు తిని మదించి మరుచుతురేమో అని దేవుడు ముందుగానే పసిగట్టి ఇక కఠినమైన పరీక్షలు, అంటే ఆర్మీకి ఏమంటారు, ఆర్మీ జాబ్ వచ్చే ముందు ఎలాంటి పరీక్షలు ఉంటాయి? వాడు మోకరించి బరువు భుజాన వేసుకొని గన్ను పట్టుకొని పైన పెంచింగ్ తీగలు ఉంటే కింద ఏం చేయాలి? డేకురుకుంటూ వెళ్ళాలి. ఏంది బాధ అంటే, రేపు నువ్వు అక్కడ యుద్ధం వచ్చినప్పుడు అలాగా వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే కఠినమైన పరీక్షలు. ఇందులో నెగ్గాలి. అక్కడ వెళ్ళి నాకు కుదరదు, నేను చెయ్యను అన్నాను అనుకో, షట్ అవుట్ అంటాను. ఆ మిలిటరీ శిక్షణ ఎలా ఉంటుందో తెలుసు కదా. మిలిటరీ శిక్షణ కంటే గొప్పది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. కనుక దేవుడు ఏం చేశాడు? తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో
ఆయన నిన్ను నడిపించెను. ఏమండి, ఎక్కడ నడిపించాడట? తాపకరమైన పాములు, విషపూరితమైన తేళ్ళు కల అరణ్యం. అది మామూలు అరణ్యం కాదు. తాపకరమైన పాములు, విష సర్పాలు ఉన్న అరణ్యంలో దేవుడు నడిపించాడు. అక్కడ ఏమండి, అంత భయంకరమైన అరణ్యంలో ఎందుకు నడిపించాడు దేవుడు? పరీక్ష వాళ్ళకి. ఏమండి, పరీక్ష. ఆ పరీక్షలో చాలామంది దేవునికి ఎదురు తిరిగినప్పుడు అవే పాములు కరిచి చాలామంది చనిపోయారు. చనిపోతుంటే కొంతమంది వచ్చి, పెద్దలు వచ్చి, ఇశ్రాయేలు పెద్దలు వచ్చి, ఈ సర్పాలు మమ్మల్ని కరుస్తున్నాయి, మేము చనిపోతున్నాము, దయచేసి మమ్మల్ని కాపాడు. మోషే దేవునికి ప్రార్థన చేయను నాయకుడిని అడిగితే, దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పైన కట్టు, దాన్ని చూసిన వాళ్ళు ఏమవుతారు? బ్రతుకుతారు అన్నాడు. ఎక్కడది? అక్కడే జరిగింది, అరణ్యంలో. అంటే దేవుడు ఆ పరీక్షలో ఆ పాములు కూడా ఎవరిని కలిసేవాయి? ఎవరైతే దేవునికి ఎదురు తిరుగుతారో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ఎవరు ధిక్కరించారో వాళ్ళ నుంచి కరవడమే. మోసకి ఎదురు తిరిగిన వాళ్ళని కరవడమే. ఏమంటే ఈ పరీక్షలండి. తేళ్ల మధ్య నడిపించాడు. గొప్ప విషయం ఏంటంటే, నీళ్లు కావాలంటే ఎక్కడి నుండి ఇచ్చాడు వాళ్ళకి దేవుడు? ఎక్కడి నుండి ఇచ్చాడు? రాతి బండ నుండి నీరిచ్చాడు దేవుడు. ఏమండి, మనకి నీళ్లు కావాలంటే, ఒక రైతుకి నీళ్లు కావాలి, పొలానికి నీళ్లు కావాలంటే నీళ్ళు ఎక్కడి నుండి సంపాదిస్తాడు? బోరు వేస్తాడు నేలకి కదా, లేదా లిఫ్ట్ వేస్తాడు చెరువు నుండి, లేదా గోదావరి నుండి గొట్టాలు వేస్తాడు, లేదా కాలువ తవ్వుకుంటాడు. ఏ తెలివిగల్లవాడైనా బండ నుండి నీళ్ళు రప్పించాడండి? బండ నుండి అసలు నీళ్ళు వస్తుందండి? నేలలో వస్తుంది నీళ్లు, కానీ బండలో ఉంటుందా? అంటే ఎవరు చెయ్యని విధంగా వాళ్ళ కళ్ళ ముందు చేశాడు. బండలో నుండి దేవుడు ఏం చేశాడు? నీళ్లు రప్పించాడు. ఎంత నీళ్ళు? లక్షల మంది త్రాగాలి. ఊటలు నా కాలువలై పారాయి. అది కూడా వెంటనే ఇవ్వలేదు దేవుడు. వారిని పరీక్షించి నీళ్ళు లేవు, చచ్చిపోతాం అనే స్థితికి వచ్చినప్పుడు, మోషే నువ్వు వెళ్ళు, ఆ బండతో మాట్లాడు, లేదా ఆ బండను కొట్టినప్పుడు ఏమండి, ఫస్ట్ కొట్టమన్నాడు, తర్వాత మాట్లాడమన్నాడు. మొత్తానికైతే దేవుడు బండలో నుండి నీళ్లు రప్పించాడు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఏమండి, ఎవరు చెయ్యనివి వాళ్ళ కళ్ళ ముందు చేస్తే వారు నా మీద మరింత విశ్వాసం కలిగి నేనిచ్చే ఆజ్ఞలు పాటిస్తే వారిని ప్రపంచానికి నా పిల్లలని చూపించాలన్నది దేవుని కాన్సెప్ట్. నెక్స్ట్ తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అంటే పితరులు కూడా ఎరుగని మన్నా అంటే అంతకుముందు ఎవరైనా తిన్నది కాదు, భవిష్యత్తులో కూడా ఎవరు తినలేరు. అలాంటి మన్నాతో దేవుడు వారిని పోషించాడు. మళ్ళీ ఒక ప్రశ్న. అయితే చదవండి ఇప్పుడు. అయితే వీళ్ళు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అయితే మీరు చదువునా? మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. కావండి, ఇక్కడ ఆగుదాం. ఈరోజు ఇశ్రాయేలీయులకు దేవుడు ఆ దేశాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళి చక్కగా ఇల్లులు కట్టుకొని, అదే కదా ముందున్నాడు, ఇల్లులు కట్టుకొని మంచి దేశం, మంచి పంటలు పండించి, ఇదంతా మా కష్టం వలన మేము ఈరోజు ఈ భాగ్యాన్ని మేము అనుభవిస్తున్నామని మళ్ళీ అనుకుంటారు. వీళ్ళు మామూలు కాదు. ఎందుకంటే దున్నేటోడిదే భూమిరా అంటాడు మనిషి, మామూలుడు కాదు కదండి. నా పని వల్లనే నేను ఈరోజు బ్రతుకుతున్నాను, నేను కష్టపడి పని చేస్తేనే బ్రతుకుతున్నాను అంటాడు. నువ్వు కష్టపడి పని చేస్తే బ్రతుకుతున్నావు, ఓకే. నువ్వు కష్టపడి పని చేయడానికి నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు కాలు చేతులు ఇచ్చింది ఎవరు? అసలుని మర్చిపోతే ఎలాగా? అసలైన మర్చిపోతే ఎలాగా? ఏమంటే మీరు ఒక లాజిక్ ఆలోచిద్దాం. ఒక లాజిక్ నేను చెప్తాను. పిల్లలు పుట్టిన తర్వాత వారు కాళ్ళు చేతులు వాళ్ళకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడతారు అంతవరకు. తర్వాత స్వతహాగా సంపాదించే స్థితికి వస్తాడు. వచ్చిన తర్వాత ఉద్యోగం సంపాదిస్తున్నప్పుడు ఆయన కష్టంతోనే బ్రతుకుతాడు, ఆయన కష్టంతోనే కుటుంబాన్ని పూజిస్తాడు, ఆయన కష్టంతోనే ఆనందంగా ఉన్న ఆయన కన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఏమండి, ఏమయ్యా మీ తల్లిదండ్రులకు ఇప్పుడు అన్నం పెట్టవా అని అడిగినప్పుడు, నాకు అవసరం లేదు, మా తల్లిదండ్రుల వలన కాదు, మా నాన్న నాకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, మా అమ్మ నాకు కొంచెం కూడా ఆస్తి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు, నా స్వతహాగా నేను
సంపాదించాను, నా సొంతంగా నేను కష్టపడ్డాను, హాస్టల్లో చదివాను, ఉద్యోగం సంపాదించాను, లేదా నా కష్టార్జితం ఇంకా నేను వాళ్ళని ఎందుకు చూసుకోవాలంటే, మీ తల్లిదండ్రులు నీకు రూపాయి ఇవ్వకపోయినా, నీ తల్లిదండ్రులు నీకు అన్నం పెట్టకపోయినా, నీ తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోయినా, నీ తల్లిదండ్రులు నువ్వు పోషించాలంటామానమ్మా. ఎందుకంటే నిన్ను కన్నది వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, వాళ్ళు లేకపోతే నువ్వు లేవు, తల్లి తండ్రి లేకపోతే నువ్వు లేవు. నీకు రూపాయి ఇవ్వకపోయినా, నీకు ఆస్తి ఇవ్వకపోయినా, నిన్ను కన్నారే, నిన్ను భూమి మీద మోసిందే తల్లి, నిన్ను భూమి మీద భూమి మీదకి రావడానికి వాళ్ళే కదా కారణం. వాళ్ళను చూసుకోవాలి. ఏమి చేయకపోయినా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన మనిషి అన్నీ చేసి ఇశ్రాయేలీలకు అన్నీ ఇచ్చిన తర్వాత, ఒకవేళ మా సామర్థ్యం వల్లనే, చూడండి ఆ మాట ఎంత దేవుడు ఎంత అడ్వాన్స్గా ఆలోచించి వాళ్ళ గురించి చెప్తున్నాడండి. మా సామర్థ్యం వలన, మా బాహుబలం అంటే, బాహుబలం అంటే ఏంటంటే, బాహుబలము అర్థం ఏంటి? బాహుబలి అర్థం ఏంటి? సినిమా చూసాం కానీ ఇలాంటి ప్రశ్న అడగకండి అంటారా? బాహుబలము అంటే ఏ బలం అది? బాహు అంటే చెయ్యండి, మా చేతి బలము, మా చేతుల కష్టము అంటారు. అది చదవండి ఇప్పుడు. మా బాహుబలము చేత ఇంత భాగ్యము మాకు కలగజేసేనని ఒకవేళ మీరు అనుకుంటారు. నేను కదా కష్టపడ్డది, నేను కదా. ఏమండి, ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగింది చెప్తాను. ఈ మధ్యకాలంలో వ్యాపారం పెట్టాం కదండి మేము కూడా. వ్యాపారం డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని యూట్యూబ్లో కొట్టినండి. కొడితే అన్నీ చెప్తున్నాడు. అసలు ఆబ్సెంట్ అవ్వద్దట, ఎప్పుడు వ్యాపారంలో షాప్లో ఎప్పుడు ఉండాలట, ప్రతిదానికి నోట్స్ మెయింటైన్ చేయాలట, ఇంట్లో ఖర్చులు ఎందులో వాడొద్దట. మంచివి, ఇవన్నీ మంచివే. ఇవన్నీ నీ అభివృద్ధికి ఏంటట? పేటట. ఇందులో ఎవడు చెప్పట్లేదండి దేవుడు నీకు అనుగ్రహించాలి, దేవుడు వలన నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఎవడు చెప్పట్లేదండి. ఏమండి, అవి చెప్తారండి. నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నువ్వు కష్టపడ్డా, నీ దిక్కుమాలిన కష్టం ఎంత పెట్టినా నీ వెనకాల ఎవరు ఉండాలి? నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నీ వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎవడు చెప్పట్లేదండి. నాకు చిరాకు వచ్చింది దెబ్బకి. నాకు లాంటిని అడిగితే, నువ్వు ఎంత కష్టపడు, నువ్వు 24 గంటలు షాపులో ఉండు, 24 గంటలు అమ్ముకో, మంచి ప్రోడక్ట్ అయితే మంచి ధరకే ఇవ్వు, ప్రజలకు ఆరోగ్యకరమైనవి ఇవ్వు, ఎన్ని చేసినా నీకు వెనకాల నీకు అభివృద్ధి నీకు ఇవ్వాలంటే, నీ వ్యాపారం డెవలప్ అవ్వాలంటే ఎవరు ఉండాలో తెలుసా? నీ వెనకాల నీ దేవుడు ఉండాలి. నీ దేవుడు ఉండాలండి. నీ ఎంత చేసినా కరోనా వచ్చింది, ఏమైపోయినాయి వ్యాపారాలన్నీ? చెప్పండి, ఏమైపోయినాయి? మూత కట్టుకొని చాలా నష్టపోయారు కదా వ్యాపారస్తులు. మరి కరోనా రాకుండా ఉండాలంటే, ఇలాంటి నీకు లాక్డౌన్లు జరగకుండా ఉండాలంటే నిన్ను కాపాడాల్సింది ఎవరో తెలుసా? నీ దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మా బాహుబలం వలన, మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో అని. కాగా దేవుడైన యెహోవా, చదవండి 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీకు భాగ్యము సంపాదించుకొనుటకై, మీకు టాలెంట్, సామర్థ్యం అంటే ఇంగ్లీష్లో టాలెంట్, నీకు టాలెంట్, మంచి వ్యాపారం చేయగలడండి, మంచి వ్యాపార లక్షణాలు ఉన్నాయండి, లేదా మంచి జ్ఞానం కలిగిన వాడండి, మంచి చదువుకోగలిగిన వాడండి, మంచి ఉద్యోగం సంపాదిస్తే, దిస్ ఈజ్ టాలెంట్, నీ సామర్థ్యం. దీన్ని నీకు కలగజేసేది ఎవరో తెలుసా? నీ బుర్రలో నీకు జ్ఞానం పెట్టింది ఎవరో తెలుసా? దేవుడు. కొంతమంది చాలా తెలివిగా ఉంటారండి, చాలా బాగా చేస్తారండి వ్యాపారం. వ్యాపారమే కాదు, వ్యవసాయం కానీ లేదా ఉద్యోగం కానీ సామర్థ్యం గల వారికే వస్తాయి. ఇందుకు ఈ సామర్థ్యాన్ని ఎవరు ఇచ్చారన్నది సంగతి మర్చిపోవద్దు. ఈ సామర్థ్యం ఎవరు ఇచ్చారో తెలుసా? దేవుడు. జ్ఞాన వివేకములు గల హృదయమును ఒకనాడు బెసలేలుకు దేవుడు ఇచ్చాడు. ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న వివేచనతో బంగారమును ఎంత చక్కగా ఆయన మంచిగా అలంకరించి ఎన్నో వస్తువులు చేయగల జ్ఞాన హృదయమును బెసలేలుకు ఒకనాడు దేవుడు అనుగ్రహించాడు. అలాగనే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి, ఇశ్రాయేలీయులారా మీకు ఈ సామర్థ్యము ఎవరిచ్చారో తెలుసా? మీకు ఈ భాగ్యము
మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఎవరు తెలుసా? ఆయన దేవుడు. అందుకేనంటే నీకు ఏ లాభం వచ్చినా, నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఒక స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు, ఈ స్థాయి నాది కాదండి, నా వెనకాల ఎవరున్నారు? దేవుడు. నా వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు ఇచ్చిందండి, నాదేముందండి అనాలి. అది దేవుడు వలనే మనకు అనుగ్రహింపబడింది. అందుకనే దేవుడు వీరు సొంతంగా ఎలాగ ఆలోచిస్తారేమోనని ఆయన ముందు జాగ్రత్తగా ఇశ్రాయేలీయులకు ద్వితీయ ఉపదేశము చేశాడండి. మొదటగా ఏమన్నాను? మన్నా ఎందుకు ఇచ్చాడంటే, ఆహారం వలనే మనుషులు బ్రతుకుతారని మీరు అనుకుంటారు, కానీ ఆహారము లేకుండా కూడా దేవుడు మన్నాతో పోషించగలడు. మీరైనను మీ పితరులైనను ఎరుగని ఆహారము మీకు అనుగ్రహించి నేను మిమ్మల్ని పోషించాను. తర్వాత మంచి దేశం ఇచ్చాను, ఆ దేశములో మీరు మంచి పంటలు పండుతాయి. పండిన తర్వాత నా సామర్థ్యం, నా టాలెంట్ వల్ల నేను పంట పండించిన, నా టాలెంట్ వల్ల నేను వ్యాపారం చేసిన, నా టాలెంట్ వల్ల నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడకి 5 ఉద్యోగాలు వచ్చినాయట. ఎవరు కావాలి? డిఎస్సి రాసిందండి ఆంధ్రాలో. ఒక ఆవిడకి 5 ఉద్యోగాలు. అది ఎలాగా? అవును, డిఎస్సి రాసింది ఆవిడ. డిఎస్సిలో ఆవిడ సోషల్ రాసింది, సోషల్ వచ్చిందట. మ్యాథ్స్ రాసింది, మ్యాథ్స్ వచ్చిందట. ఏమండి, ఫిజిక్స్ రాసింది, ఫిజిక్స్ వచ్చిందట. కెమిస్ట్రీ రాసింది, కెమిస్ట్రీ వచ్చిందట. మళ్ళీ ఏమండి అది ఏంటంటే బీఈడి కాకుండా ఏంటంటే ఇది టీటీసీ రాసింది కదా, అందులో కూడా ఉద్యోగం వచ్చిందట. 5 ఉద్యోగాలు ఒక ఆవిడకి వచ్చింది. ఇప్పుడు ఈవిడ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఆవిడ పేపర్ వాళ్ళు అందరూ, అబ్బా ఏం తెలియమ్మా, నీ జ్ఞానమే నీ జ్ఞానం, నీ బుర్ర అన్నారు. నాకు లాంటివాడు అంటాడు, నీ ఆ బుర్రలో మెదడు పెట్టింది దేవుడు అంటాడు, నాకు లాంటివాడు. మీరు కూడా అనాలి, ఎవడు ఎంత టాలెంట్ కలిగిన వాడైనా ఆ టాలెంట్ ఇచ్చింది ఆయనకి దేవుడు. ఇప్పుడు 5 ఉద్యోగాలు వచ్చింది, ఏ ఉద్యోగానికి పోయింది ఆవిడకి నచ్చిన ఉద్యోగం చేసుకుంటుంది, మిగతా 4 ఖాళీనే. కానీ అలా ఒక్క ఉద్యోగం రావడమే గొప్ప. ఇక్కడ ఒక్క ఉద్యోగం వస్తేనే మనల్ని పట్టుకోలేరు ఎవరు. ఒక్క ఉద్యోగం వస్తే మనం పట్టుకోలేరు ఎవరు. అబ్బా అక్కడ నుండి స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తారు, మనం ఇక్కడ నుండి వెంటనే మనం అందరం కంగ్రాట్స్, వెరీ గుడ్, మంచిదే. అప్పుడు మోకరించి ప్రార్థన చేసి దేవుడికి, దేవా నీ జ్ఞానంతో, నీ తెలివితేటలతో నేను ఈ ఉద్యోగం సంపాదించాను. అందరికంటే ముందు సంతోషించేది ఎవరు తెలుసా? దేవుడు. అలాగా దేవుడి మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. అది దేవుని ఉద్దేశం. దానిని మన వాళ్ళు వ్యాపారంగా మార్చేలా, నేను దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది, దేవుని నమ్ముకుంటే ఏదో వచ్చింది అంటే నమ్ముకుంటూ వచ్చింది అని దేవుణ్ణి అమ్ముకుంటున్నారు వీళ్ళు. అంతేనా? నమ్ముకుంటూ వచ్చిందని దేవుని అమ్ముకుంటున్నారు వీళ్ళు. నమ్ముకుంటే కాదయ్యా, నువ్వు నమ్మకపోయినా నీకు జ్ఞానం ఇచ్చి, నిన్ను గొప్పవాణి చేసి, నీకు టాలెంట్ ఇచ్చి, నిన్ను గొప్పవాణి చేసి, ఒక ప్రయోజకుని చేసిన వెనకాల ఎవరుంటున్నారో తెలుసా? దేవుడు. ఒకనాడు ఇశ్రాయేలుతో అదే చెప్పాడు కదా, తన ప్రజలతో అదే చెప్పాడు కదా, నా సామర్థ్యం వలన, నా పని వలన నేను ఈ స్థాయికి ఎదిగానని అనుకుంటున్నావా? దానికంటే ముందు నువ్వు అనుకోవాల్సింది, నీకు సామర్థ్యము కలగజేసింది ఎవరో తెలుసా? ఆయన. ఎంత మంచి బోధండి మోషే గారు చేశారండి. మోషే గారు రాసిన కాండం ఇది. నీకు సామర్థ్యము కలగజేసింది ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా. నువ్వు తిని మదించి మరుచుదువేమో జాగ్రత్త అన్నాడు. కనుక ఈ మాటలు మనల్ని కూడా ఆలోచింప చేయాలి. మనకు భాగ్యం కలిగిందా? అయితే ఈ భాగ్యం వెనకాల నా దేవుడు ఉన్నాడయ్యా. నీకు బాధ కలిగిందా? అయితే ఈ బాధ వెనకాల కూడా నాకు దేవుడు, నీకు మేలు కలగడానికే అన్నాడు కదండి వాళ్ళని. అదే, నీకు మేలు కలగడానికే నిన్ను అణిచి నిన్ను శోధించాను అన్నాడు. నీ పిల్లలు బాగుపడాలంటే కదా నువ్వు దండిస్తావు. నీ పిల్లలు బాగు కోరే కదా నువ్వు దండిస్తావు. నీ పిల్లలు బాగున్నారంటే దాని వెనకాల తల్లి తండ్రి కష్టం ఉంటుంది. అలాగనే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలైతే ఆ పిల్లలు బాగుంటే వెనకాల ఎవరున్నారో తెలుసా? దేవుడున్నాడు. ఇది మర్చిపోవద్దు. ఈ మనసు పెట్టి మనం దేవుని వైపు మనం వెళ్ళాలి. దేవుడు ఏది చేసినా, ఇంకా ఏది చేశాడు, ఇంకో 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకేం చేశాడంటే దేవుడు మన్నాను ఇవ్వడమే కాదు, వారికి మంచి ఇల్లు కట్టుకోవడమే కాదు, మంచి దేశం ఇవ్వడమే కాదు, వాళ్ళని ప్రయాణంలో తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకున్న బట్టలు 40 ఏళ్ళు ఏమవ్వలేదట. 4వ వచనం చదవండి. ఈ 40 సంవత్సరములు
నీవు వేసుకొనిన బట్టలు ఏమండి ఎన్ని సంవత్సరాలట? 4 రోజులు కాదు, 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వేసుకున్న బట్టలు ఏమవ్వలేదట. అబ్బా అబ్బా, ఇంకేముందండి? ఎవరండి చేయగలరు ఇలా? చరిత్రలో మీరు చూసారా? ఎవరైనా వెంట ఉండి వాళ్ళ ప్రజలను ఇంత గొప్పగా చూసిన దైవాన్ని మీరు చూసారా? అది తెలుసుకోవాలి మనం. ఏ ప్రజల వెనకాలైనా వారి దేవుడు వెనకాలండి వారు 40 ఏళ్ళు వేసుకున్న వాళ్ళ బట్టలు మాసిపోలేదట. రెండవది నెక్స్ట్, కాళ్ళు వాపులు రాలేదు, చెప్పులు అరగలేదట. అబ్బాబ్బాబ్బా, ఇంకా చాలా ఖర్చు తగ్గినట్టే కదండి చెప్పులు కొనకపోతే. మన దరిద్రం ఏంటంటే చెప్పులున్నా మ్యాచింగ్ చెప్పులు కావాలట. ఏ చెప్పులట? నేనే ఇంతకుముందు అనుకు మ్యాచింగ్ చెప్పులు అంటే అదే కంపెనీ పేరు అనుకున్నా, కాదు అది. చీర ఏ కలర్ ఉంటే ఆ కలర్ చెప్పులు ఉండాలి. మ్యాచింగ్ కదండి, మ్యాచింగ్ సెంటర్సే వచ్చినాయి కదా, మ్యాచింగ్ సెంటర్. చీర కలర్, జాకెట్ కలర్, చెప్పుల కలర్, నెయిల్ పాలిష్ కలర్, ఇంకా ఏంటి స్టిక్కర్ కలర్, మళ్ళీ ఏంటి తల మీద పిన్ను కలర్, ఏంటనే గాజుల కలరు. మంచిదే, తప్పేం కాదు, మీ స్థాయికి మీరు చేసుకోవచ్చు. కానీ లోపల హృదయం కలర్ అది ఇంపార్టెంట్ కదా. స్త్రీలని ఎందుకు అలంకరణకి స్త్రీలను ఎక్కువ ముందు పెట్టి మాట్లాడతారు, అలా పురుషులు ఏం తక్కువ అండి. ఈ మధ్యకాలంలో ఒక ఆయనట 25 కోట్ల రూపాయల వాచ్ చేసుకున్నాడట, మనోడే, భారతీయుడు క్రికెటర్. ఎన్ని కోట్లు? అదట కప్పు ప్రైజు మనకంటే గొప్పదట. ఈడ ఆడుతున్న కప్పు ప్రైజు మనకంటే గొప్పది. ఆయన స్థాయి అది, ఓకే. కానీ ఇన్ని మ్యాచింగ్లు చూస్తున్నాం మనము. దేవుడు ఇంత చక్కగా వారిని పోషించాడు, దేవుడు ఇంత గొప్పగా తన ప్రజలను పోషించాడు అని మనం చెప్పుకోవాలి కదా. ఎవరండి ఇంత గొప్పగా చూసుకుంటారని దేవుడు అందుకే అన్నాడండి. ఇంత గొప్ప జనమేది, ఇంత భాగ్యము కలిగిన జనమేది, ఇంత గొప్ప భాగ్యము కలిగిన జనం వెనకలున్న వాళ్ళని నడిపించిన దేవుడు వంటి దేవుడేడి? అది దేవుడు ప్రశ్న అండి. ఇంత చేసి ఆయన ప్రశ్నించాడు కనుక ఆయన ఆలోచన మనకు తెలియాలి. ఆయన ఎందుకు శిక్షిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు శిక్షించాడు? ఎందుకంటే వాళ్ళని చంపాడు. ఎవడు ఒక్క దినమున ఇశ్రాయేలీలు తప్పు చేస్తే మోయాబీలతో పాపం చేసినప్పుడు ఎంతమందిని చంపాడు తెలుసు దేవుడు? ఒక్క దినమునే 24,000 మంది చచ్చిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలే. ఎంత గొప్పగా చూసుకున్నాడు. తప్పు చేసినప్పుడు ఒక్క రోజుకే 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. చంపేశాడు దేవుడు. చంపడం వాళ్ళని అట్లే చంపాడు, గొప్ప చేయడం అలానే గొప్ప చేశాడు. వీళ్ళు మామూలు కాదు కదా. ఆకలి అయిపోతేనట, మళ్ళీ వీళ్ళు మామూలు తెలుసు కదా వీళ్ళ గురించి. వీళ్ళు ఆకలి అయితేనట ఎలాంటి వారట, మాకు అన్నం లేదని ఇంటి ముందుకు వచ్చి గిన్నెలు కొట్టుకుంటూ ఇంటి గుమ్మ ముందు కూర్చొని, ఏమంటే ఆకలి అయితే ఆకలిగా అన్నం అవుతుంది మోసే గారిని అడగాలి, ప్రార్థించి దేవుడిని అని అడగాలి. అడగకుండా వీళ్ళు ఎలాంటి వారంటే ఇల్లంతా చేరి ఆ గుమ్మం ముందు మేము 4 కూర్చొని 4 గిన్నెలు పట్టుకొని ఆ గుమ్మం ముందు చేరి మాకు అన్నం ఎవరు పెడతారో మేము చచ్చిపోతాం ఏడుస్తున్నారు అనుకో. ఈ ఇంటోళ్ళు ఆ ఇంటోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఎందుకురా ఇలా ఏడుస్తున్నారంటే అన్నము అంటే ఆకలితో చంపుతున్నారు. ఏమంటే అలాగే ఇశ్రాయేలీలందరూ ఇంటి ముందుకు వచ్చి గిన్నెలు పట్టుకుని ఏడుస్తుంటే, ఆ లక్షల మంది ఏడుస్తుంటే పక్కనున్న దేశాలకు ఎలా వినపడుతుందండి? దేవుడు పరువు పోదు. అప్పుడు దేవుడు ఇచ్చాడు, మాంసం కూర ఇచ్చాడు. పూరుడి పిట్టలు వచ్చినాయట. వచ్చి వాళ్ళ పాలెంలో వాలేయట. అవి ఎంత మందంగా వాలేయంటే వాళ్ళ నడుములు ఉంటాయి కదండి, మోకాళ్ళు వరకు ఒక పిట్ట మీద ఒక పిట్ట. ఏ పిట్టలు? పూరేడి పిట్టలు. అసలే ఆకలితో ఉన్నారు. ఇప్పుడు అన్ని పిట్టలు చాలా మంది పడితే ఏం చేయడం? పట్టుకోవడం, చంపుకోవడం, పొయ్యి దగ్గరికి వెళ్ళడం. వీళ్ళు మామూలు కాదు. కుండల్లో ఉండంగానే అట, అది ఉడకకముందే కుండల్లో ఉండంగానే తీసుకొని, కొంతమంది కుండల్లో ఉండగానే, కొంతమంది కాల్చుకొని తినడు, కొంతమంది వండుకొని తినడు, కొంతమంది ఉడకకముందే. ఎందుకంటే ఆకలి కదండి. మొత్తానికైతే కడుపు వాడి నోటిలో ఉండంగానే అది మాంసం అట. లోపలికి వెళ్ళకముందు రోగము పంపించి దేవుడు ఒక్కొక్కరిని కోడి చచ్చినట్టు చచ్చారు ఒక్కొక్కరు. ఎవరిని చంపిందే? ఇలా ప్రపంచంలో మరలా ఏ జనాంగాన్ని దేవుడు ఇలా చంపలేదు, ఇశ్రాయేలులనే చంపాడు.
మీకు అర్థమవుతుందా? దేవుడు ఎంత గొప్పగా చేసాడో వాళ్ళని, అంత దారుణంగా చంపేందుకు కూడా ఆ జనాంగాన్ని. ఎందుకు తెలుసా? ఇక్కడ గనక వారికి బుద్ధి చెప్పకపోతే వారు తర్వాత వారి తరాలన్నీ పాతాళానికి, నాశనానికి వెళతాయి. ఈరోజు వాళ్ళకి జరిగింది కాబట్టి మనం చదువుకుని దేవుడు అంటే భయపడుతున్నాం. కొద్ది గొప్ప చేయొద్దండి. దేవుడు అంటే నాకు భయం లేదన్నవారు చేయొద్దండి. మీరు ఎవరండి? భయమే కదండి, ఎంతో కొంత భయం. ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళకు జరిగించాడు దేవుడు. గజగజలాడిపోతామండి. దేవుడు అంటే మామూలు విషయం. దేవుడు అంటే భయపడతాం మనం. ఎందుకు? వాళ్ళకు జరిగించాడు కాబట్టి. దేవుడు అంటే ఏంటో ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ఏమండి? భయం అంటే ఇశ్రాయేలీలు దేవుడికి భయపడాలంటే ఏం చేయాలో ఒక సందర్భాన్ని నేను చూపిస్తానండి. ఈ రోజుల్లో అలాంటి వారిని మనం చూడగలం. ఏమండి? ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను. ఆ సందర్భంలో ఎలా ఉన్నాడో ఒక ఆయనట. ఏమండి? 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదివి ముగించుకుందాం. ఏమండి? ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువు. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఆ ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఏమంటే ఇది ఎలా ఉందంటే, తల్లిదండ్రులు చెప్తే వినలేదు, మొండికి తిరిగాడట, శిక్షించినా వినలేదు. అప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి ఊరి గౌని పెద్దలకు చెప్తే ఆ పెద్దలందరూ వాడిని పిలిచి, వాడు తిండిబోతుగా తాగుబోతుగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్లతో కొట్టి వాడిని చంపాలి. ఈ చట్టం ఇప్పుడు ఉందనుకో, ఊళ్ళో ఎంతమంది చచ్చిపోతారు? మన ఊర్లలో, మన గ్రామాల్లో మొత్తం వీళ్ళే కదా, త్రాగుబోతుడు తిండిపోతుడు. ఒక్కడు బ్రతకడండి నన్ను అడిగితే. ఏదో కొంచెం ఈ చర్చికి వచ్చే మీలో కొంతమంది బతుకుతారు, మనలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయనుకో. ఏమండి ఎంత దారుణం అండి! తల్లిదండ్రులకు తిరగబడి వాళ్ళు శిక్షించిన విననోడు ఎందుకండి? అంత కఠినమైన శిక్షలు ఆ రోజు ఇశ్రాయేలీయుల్లో దేవుడు అమలు పరిచాడు. తల్లిదండ్రులు తీసుకొచ్చి అప్పగిస్తారట. ఎందుకంటే వీడు వినడు, తిరుగుబోతూ తిండిపోతూ తాగుబోతాడు, మారాడు అని పెద్దలకు చెప్తేనట ఊరి పెద్దలందరూ ఇశ్రాయేలీయులందరూ కలిసి ఊరు బయట వాడిని రాళ్లతో కొట్టి చంపి, ఇలాంటి పాపం దేవుడు చూడండి ఎందుకు చేయించాడు అన్నమాట. ఎందుకు చేయించాడు? అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుండి పరిహరించుదువు. ఈ చెడుతనము కూడా దేవుడికి నచ్చనిది. అలా ఇశ్రాయేలీయుల మధ్య ఇలాంటి వాడనేవాడు ఉండకూడదని ఎన్నో ప్రయోగాలు ఇశ్రాయేలీయుల్లో దేవుడు జరిగించాడు. మనకు కాదులేండి. ఈ చట్టం ఇప్పుడు అమల్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంతమందిని చూసినప్పుడు. కానీ లేదులేండి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి వదిలే తండ్రి, నేను మారుస్తాను, వాడి కోసం ప్రాణం పెడతాను తండ్రి, నాకివ్వు అవకాశం, నాకివ్వు అని యేసు వచ్చి, వాడు తిండిపోతేనా తాగుపోతేనా తిరిగిపోతేనా వాడు చచ్చిపోయేంతవరకు అవకాశం ఈ తండ్రి అని అడుగుతున్నాడు తండ్రిని. లేకపోతే తండ్రి మామూలోడు కాదు, మన తండ్రి మామూలోడు కాదు. యెహోవా భయంకరుడు, మహాభయంకరుడు మన తండ్రి. అలాంటి ఆయన సైలెంట్ అయిపోయి ఉన్నాడంటే మన అన్న అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి మన కోసం చనిపోయేంతవరకు అవకాశం ఈయన విడిచిపెట్టాడు. అందుకనే ఇప్పుడు తిండిబోతులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, జూదగాలు అందరూ బ్రతికి బట్ట కడుతున్నారంటే కారణం ఎవరు తెలుసా? వాళ్ళందరూ యేసు బొమ్మను పెట్టి మొక్కుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి బ్రతికి బట్ట కడుతున్నారు. లేదంటే దేవుడు ఒకనాడు అందరూ చెడిపోయారట. నోవా కాలంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? నోవాహు నువ్వు ఓడగట్టు, వాళ్ళ సంగతి చూస్తున్నాడు. కట్టాడు ఈయన. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఏం చేశాడు?
అందరినీ నీటితో నాశనము చేశాడు. అది దేవుని మైండ్. ఈరోజు బ్రతికి బట్ట కడుతున్నారంటే యేసును మొక్కాలి వీళ్ళంతా, అయినా అర్థం కావట్లేదు. కనుక అర్థం చేయించే బాధ్యత దేవుని పిల్లలైన మీకు ఉంది. ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఇశ్రాయేలీయులను దేవుడు శిక్షించడం వెనకాల వాళ్ళకు మేలు కలగాలనే, వారు భాగ్యవంతులు కావాలనే, వారు గొప్పవాళ్ళు కావాలనే దేవుని ఉద్దేశం తప్ప దేవుడు ప్రేమ లేక కాదు, దేవుడు వారిని దూరం చేసుకోవాలని కాదు. వారిని ప్రపంచ దేశాలకు గొప్ప జనంగా చూపించాలన్న దేవుని ఆ సంకల్పాన్ని వాళ్ళు నీరుగార్చారు. నేడు ఇశ్రాయేలీయుల పరిస్థితి, నేడు అసలు వాళ్ళకి అంటూ సొంత దేశం లేదండి. ఇశ్రాయేలీయులకు సొంత దేశం లేదు తెలుసా? ఇశ్రాయేల్ దేశం గొప్ప దేశం, చాలా జ్ఞానం ఉంది మనం ఉంటాం. వాళ్ళకంటూ సొంత దేశం లేదు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఉన్న ఇశ్రాయేల్ ఇప్పుడున్న ఆ దేశం కూడా పాలస్తీనాలో ఒక భాగం. అక్కడ అరబ్ దేశాలన్నీ ఆక్రమించుకున్నాయి. వీళ్ళు యెరూషలేము మందిరం కట్టించి ఆ మందిరాన్ని కూల్చేసి అప్పుడు అక్కడ మసీదు కట్టారు వాళ్ళు. వీళ్ళు పోయి గోడే, మధ్యలో గోడ, అటు మసీదు, ఇటేమో యెరూషలేము దేవాలయం ఉన్న ప్లేస్. ఈ గోడ కాడికి పోయి ఇలా ప్రార్థన రిక్వెస్ట్లన్నీ గోడలో అక్కడ రంధ్రాల్లో పెట్టొస్తారు. కథ కాదు ఇది, నిజమే. ఒకసారి చూడండి, ద గ్రేట్ వాల్, ఆ గోడే అవతల అరబ్ కంట్రీ, యువతల ఇశ్రాయేల్ దేశం, చుట్టూ అరబ్ కంట్రీస్. అందుకే వాళ్ళకి స్థలం సరిపోదు, వాళ్ళకంటూ దేశం లేదు. ఇదండి మీ దేశం అని చెప్పగానే పలానా దేశం ఇదండి, ఇది మా దేశం అండి, ఇశ్రాయేలీయుల దేశం అని అంటే పక్క ఏ దేశం వాడు మీది కాదంటారు తప్ప మీది అనరు వాళ్ళు. మీకు అర్థమైందో లేదు? వాళ్ళకంటూ సొంత భూభాగం లేని దేశస్తులే నేడు ఇశ్రాయేలు దేశస్తులు. నేను భారతీయులమండి, గడ్డ నాదండి అంటే పక్కనున్న ఏ దేశమైనా అవునండి అది వాళ్ళ గడ్డేనండి అంటారు. కానీ ఇశ్రాయేలీలు ఇది మా దేశం అండి, మా గడ్డండి అని ఇశ్రాయేలీలు అన్నారనుకో, చుట్టుపక్కల ఏ దేశం మేము ఒప్పుకో, అది మీది కాదంటారు. ఎందుకంటే దేవుడు వారిని చెదరగొట్టాడు, మళ్ళీ వచ్చారు. కానీ సొంత దేశం లేదు. వారు బ్రతుకంతా కుక్క బతికే, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు వాడిని విడిచిపెట్టారు. కానీ శేషమే వాళ్ళలో దేవుడి కోసం బ్రతుకుతుంది. అందులో కొంతమందే క్రైస్తవులు, మిగతా వాళ్ళందరూ యేసుని నమ్మరు. అది వాళ్ళ చరిత్ర. ఎందుకంటే దేవుని మాట వినలేదు వారు. కానీ జ్ఞానములో, బాంబుల్లో, ఎదుటివన్నీ చంపడంలో వాళ్ళు టాప్ అన్నమాట. వాళ్ళకున్న ముజాద్ అనే ఒక మిలిటరీ వ్యవస్థ, ముజాద్, ఎక్కడున్నా వారిని చంపే జ్ఞానం వాళ్ళకు ఉంది. చంపే జ్ఞానమే ఉంది. పక్కన ఉన్న గాజాను కూడా ఇప్పుడు ఆక్రమించాలని చూస్తుంది. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. కనుక వాళ్ళ చరిత్ర లేక మన చరిత్ర ముగిసిపోకుండా ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు తెలుసా? ఇశ్రాయేలీయులు కాదు, క్రైస్తవులే దేవుని పిల్లలు. మరి ఆ భాగ్యం మనకు దక్కింది. మనము దేవుణ్ణి మరవక, తిని మదించి మనం మరిచిపోక దేవుని ఆజ్ఞలను పాటించేవారిగా, దేవుడు చెప్పింది పాటించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన